భవాని గారు, గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అసలు గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి? ఒకసారి మీ మాటల్లో మాకు తెలియజేయగలరు? జై భవాని. గ్రహణము రోజు గర్భిణీ స్త్రీలకు చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇది పూర్వం నుంచి వస్తుంది. ఏమని? వారు బయటికి రాకూడదు, ఎక్కడ తిరగకూడదు, అలాగే ఏం కట్ చేయకూడదు, అంటే కూరగాయలు కానీ ఇంకా ఏవి కూడా కటింగ్ చేయకూడదు, చక్కగా ఇంట్లోనే పడుకొని ఉండాలి. ఇలాంటి ఆంక్షలు వారికి పూర్వం నుంచి వస్తూ ఉన్నాయి. ఎంతోమంది తల్లులు కూడా చాలా బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఫోన్లు చేసి కూడా ఇలా ఉండాలా అని కూడా ఈ తరం పిల్లలు అడిగారు. మేము వాళ్ళకు కూడా వివరించాము. కానీ ఎవరికో ఒకరికి వివరించకుండా ఇప్పుడు మన శ్రీ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయబోతున్నందుకు మాకు సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలందరూ కూడా గ్రహణము రోజు బయటికి వెళ్ళడం వల్ల ఆ గ్రహణ ప్రభావము చేత గ్రహణమురితో పిల్లలు జన్మిస్తారనే ఒక భయాందోళన నెలకొని ఉంది. కానీ వాస్తవంగా ఒక్కొక్క గ్రహణముకు ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. చంద్రగ్రహణం అంటే ఇప్పుడు 7వ తారీఖు రోజు జరగబోయే చంద్రగ్రహణము రాత్రి 9:58 ప్రారంభమవుతుంది. కాబట్టి మనము 5 గంటల వరకు ఏదైతే ప్రతిరోజు దినచర్య ఎలా ఉంటుందో గర్భిణీ స్త్రీలు ఎలా పాటిస్తారో అలానే రేపు 7వ తారీఖు కూడా గర్భిణీ స్త్రీలందరూ కూడా వారి దినచర్యను 5 గంటల వరకు చేయండి. 5 గంటల తర్వాత చక్కగా పట్టు స్నానము, అనగా గ్రహణము పట్టే ముందు పట్టు స్నానము అంటారు. మంచిగా తలస్నానం ఆచరించి మంచి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి చక్కగా మీరు పూజ గదిలో కూర్చోండి, లేదా మీ ఇంట్లో హాల్లో కూర్చోండి. ఒకవేళ 7-8 నెలల గర్భిణీ స్త్రీలు ఉంటే కింద కూర్చోవడం కష్టమవుతుంది కాబట్టి ఒక కుర్చీలో కూర్చోండి. చక్కగా మీకు ఇష్టమైనటువంటి దైవము పేరును ఎంచుకోండి. స్వామివారి నామమే కావచ్చు, అమ్మవారి నామమే కావచ్చు. ఒక 108 సార్లు ఆ మంత్రాన్ని జపించండి. ఇంకా జపించాలి అనే మన లోపల ఉత్సాహము కలిగినట్లయితే 2వసారి అంటే 216 లేదా 324 సార్లు లేదా 432 సార్లు లేదా 540 సార్లు అంటే 5 సార్లు ఆ జపమాలను తింపండి. ఇలా జపం చేస్తున్న క్రమములో ఆ మంత్రము యొక్క శక్తి అంతా కూడా, పవర్ అంతా కూడా ఆ గర్భిణీ స్త్రీ దేహములోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించడంలో ఆ గర్భములో ఉన్నటువంటి శిశువుకు కూడా ఆ పవరు ఆ శిశువు శరీరములోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆయురారోగ్యాలతోటి ఆ దీర్ఘాయుష్కులుగా జన్మిస్తారు. అదే కాకుండా వాళ్ళ జీవన శైలి కూడా మంచి విద్య, మంచి బుద్ధులు, సమాజానికి ఒక మంచి చేసే వ్యక్తిగా, తల్లిదండ్రికి మంచి పేరు తెచ్చే వ్యక్తులుగా పెరుగుతారు అని మనకు గ్రంథాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఎవరు తెలిసి తెలియక ప్రవేశపెట్టినటువంటి వీటన్నిటిని ఏదైతే భయాందోళనలు ఉన్నాయో వాటినే పట్టుకొని మీరు భయపడడము మంచిది కాదు. మీరు ఆ భయాందోళనను వీడండి. ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపండి. మీకు ఎక్కడ ఆంక్షలు లేవు. మీరు ఇంట్లో 7 గంటల తర్వాత మీరు ఇంట్లో నుండి బయటకి రాకండి. ఇంట్లోనే ఉండి జపం చేయండి, కూర్చోండి, కాసేపు విశ్రాంతిగా పడుకోండి, లేదా కోసేపు నడవండి. ఎలాంటి ఇబ్బంది మాత్రము లేదు. మీరు ఇకనైనా
ఇకనైనా మారండి, భయాందోళనను వీడండి. ఆ సర్వేశ్వరుడు, ఆ సర్వదేవతలు మీకు తోడై నీడై ఉండి మనందరినీ కాపాడుతారని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. జై భవానీ. ధన్యవాదాలు భవానీ గారు. గర్భిణీ స్త్రీలకున్న సందేహాలన్నీ చాలా చక్కగా వివరించారు.